लक्ष्मण लक्ष्मी समेत हनुमत मूर्ति की जय। बोलो कल्याण राम की। సమయము ఈ యొక్క మాంగళ్యాన్ని అందరూ కూడా దర్శించి ధరించి నమస్కారం చేసుకోవాలి. ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పాల్గొన్నట్టుగా భావించాలి. జై శ్రీరామ్. మామూలుగా మనుషులందరూ జరిగేటటువంటి కళ్యాణంలో వరుడు చేత చెప్పించేది మాంగళ్యం తంతునానైనా మమ జీవన హేతున, అంటే నాతో జీవించడానికి నీకు మాంగళ్య ధారణ చేసి నా వైపుగా నేను వివాహం చేసుకుంటున్నాను అని చెప్తాడు. కానీ ఇక్కడ శ్రీరామచంద్రుడు వారు ఏం చెప్పారు అంటే మాంగళ్యం తంతునానైనా లోకరక్షణ హేతున, అంటే ఈ యొక్క లోకాన్ని రక్షించడానికి నాతో పాటుగా నీవు నాతో పాటు ఉండడానికి నిన్ను వివాహం చేసుకుంటున్నాను అని శ్రీరామచంద్రుడు వారు ఆ రోజు చెప్పారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతున కంటే భక్తాన్ని తుమగే పంజీవ శరదాం శరం. ఈ యొక్క మంగళసూత్రాన్ని నీ కంఠంలో బంధించి నాకు తోడుగా నేను నిన్ను తీసుకుంటూ ఆహ్వానిస్తున్నాను అని చెప్పడానికే ఈ యొక్క మంత్రం యొక్క ఉద్దేశం అన్నమాట. ఆదిని చెప్పడం జరిగింది. అక్షతలు వారి పాదాల దగ్గర వేసిన చంద్రుల వారికి అక్షతారోహణ ఎలాంటి బియ్యంతో చేస్తారా అంటే వడ్లను గోళ్లతో ఒలిచినటువంటి వడ్లతో చేస్తారు. అంటే మనం చేసేటటువంటి ఈ యొక్క అక్షతారోహణలో ఎటువంటి బియ్యపు గింజ కూడా తులిగిపోకుండా ఉండాలి, క్షయము కాకుండా ఉండాలి. అలాంటి బియ్యంతో వాటిలో పసుపును నెయ్యిని వేసి కలిపినటువంటి సుగంధ ద్రవ్యాలను వేసి మంచి ముత్యాలను వేసి కలిపినటువంటి ఈ యొక్క బియ్యంతో స్వామివారికి అమ్మవారికి అక్షతారోహణ చేస్తారు. ఈ యొక్క అక్షతారోహణ కార్యక్రమంలో నా సహధర్మచారిణిగా ఉంటూ నా వంశాన్ని వృద్ధి చెందడానికి నా వంశంలోకి నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను అని స్వామివారు ఆమె పైన అక్షతలు వేస్తే అమ్మవారు కూడా మీ అభిష్టం ప్రకారంగానే నేను నడుచుకుంటా